అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే, మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫీమేల్కి సంబంధించి, మేల్కి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ నక్సల్, జనరల్, ఇక్కడ నక్సల్, ఇక్కడ నక్సల్, ఇక్కడ జనరల్, అది ఎవరైనా సరే రెండింటికి సంబంధించి ఎస్ఎస్సి జీడీకి ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఐఎస్ఆర్ అనేది మన ఛానల్లో వచ్చింది, పెట్టాను నేను. ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను ఒక్కడే చేశాను. సో అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నా మీదే నేనే చేశాను కాబట్టి ఆ ప్రభావం అనేది నా మీదే పడుతుంది. సో అది సక్సెస్ అయితే ఛానల్ గ్రోత్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అయితే ఛానల్ డౌన్ అయిపోవచ్చు. నేను అన్నిటికీ తెగించి చేశాను అనమాట. సో అయితే అవ్వాలి లేదా ఫెయిల్యూర్ అన్నా అయిపోవాలన్నమాట. నేను ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశాను. అది ఫెయిల్ అయితే నేను ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తా, అది ఫెయిల్ అయితే నేను ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తా. నేను ముండోని ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి సరిగ్గా తెలియకపోయినచ్చు. సో ఎందుకంటే నా దగ్గర ఉండే వాళ్ళు ఇంకా బాగా తెలుసు నా గురించి. సో నేను ఒకసారి అది అనుకుంటే అది అవ్వాలంతే. అది ఫెయిల్యూర్ అయితే మళ్ళీ చేస్తా. అది సక్సెస్ అయ్యేంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాల్సిందే అది ఖచ్చితంగా. ఎస్ఎస్సి జీడీ పారామిలిటరీ డిఫెన్స్ జాబ్స్ అంటే ఐఎస్ఆర్ అనాలి, ఐఎస్ఆర్ అంటే పారామిలిటరీ అనాలి, డిఫెన్స్ జాబ్స్ అనాలి. అలా అనేంత వరకు నేను వదలను. సో ఒకవేళ ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ నేను ఒంటరిగా చేశాను. సో అది నా ఎక్స్పెరిమెంటు. ఒకవేళ అది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందని నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఓవర్ కాన్ఫిడెంట్గా అది 100% సక్సెస్ అవుతుంది అనుకోండి. ఒకవేళ కొన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిట్లో సక్సెస్ అవ్వచ్చు, మళ్ళీ అలా పూర్తిగా ఫెయిల్యూర్ అవ్వదు అనమాట. సో ఖచ్చితంగా ఎంతో కొంత 100% ఎంతో కొంత గ్యాప్ కొడుతుంది, సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఒకవేళ ఫెయిల్ అయిపోయినా, ఒకవేళ పూర్తిగా లాస్ అయినా, పూర్తిగా నేను చెప్పిందంతా రాంగ్ అయినా సరే వదలను అనమాట. సో కామెంట్ సెక్షన్ ఆప్షన్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో మీకు కామెంట్ ఆప్షన్ ఇస్తాను. ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు తిట్టాలనుకుంటే, మీకు ఎన్ని బూతులు ఇష్టం వచ్చి, మీకు ఎన్ని బూతులు వచ్చి అన్ని బూతులు తిట్టండి, ఏం పర్లేదు, నేను అన్నీ భరిస్తాను అనమాట. అది యూట్యూబ్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు. మీరు తిట్టే కొద్దీ నాకు మండుతుంది, నాకు మండితే నేను ఇంకా షారిపోతాను అనమాట. ఎందుకంటే ఎవడైనా తిడితే తప్ప నేను ఇంకా త్వరగా సక్సెస్ కాను. ఎందుకంటే నేను ఎవరినైనా టార్గెట్ చేస్తే తప్ప నాలో కసి పెరగదు అనమాట. సో మీరు తిట్టండి, నేనే ఆప్షన్ ఇస్తాను. రిజల్ట్స్ వచ్చినప్పుడు నేనే కామెంట్స్ ఆప్షన్ ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు తిట్టినప్పుడు నేను ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి అలాంటి మిస్టేక్ చేయకుండా, నెక్స్ట్ బ్యాచ్ నేను ఏం పొరపాటు చేసినా తెలుసుకొని నెక్స్ట్ బ్యాచ్లో నేను మళ్ళీ గ్రోత్ అవుతాను అనమాట. అంత సామాన్యంగా నేను వదలను దాన్ని, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏమంటే, నేను ఇచ్చిన కట్ ఆఫ్ల వల్ల మీరు చదవట్లేదు అని కొంతమంది అంటున్నారు. సో దయచేసి ఎవరైతే ఆ ప్రాబ్లం వల్ల అలా ఉన్నారో అలాంటివి ఎప్పుడు పెట్టుకోవద్దండి. జాబ్ వస్తే ఇప్పుడు మీకు టైం చదువుకోవడానికి, తర్వాత మీరు ట్రైనింగ్కి వెళ్తే మీరు అక్కడ చదువుకోలేరు. ట్రైనింగ్లో 1 సంవత్సరం రోజులు మీకు అసలు బుక్ పడేదానికి ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదన్నమాట. ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ని భరించాలి. సో మీరు ఆ 1 సంవత్సరం మొత్తం మర్చిపోయి మీరు జీరో నాలెడ్జ్ అయిపోతారన్నమాట. ఏం సమాజానికి అర్థం కాదు, ఒక సైకోలాగా ఉంటారు మీరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తిడతారు, మాట్లాడితే కొట్టేదానికి పోతారనమాట. అంత ప్రవర్తనగా ఉంటుంది మీ ట్రైనింగ్ అనేది. సో అప్పుడు అన్ని చదువు అనే కాన్సెప్ట్ అనేది మీరు దూరం అయిపోతారు, దాన్ని పూర్తిగా మర్చిపోతారనమాట. మీకున్న టైం అంతా ఇదే, ఈ 2 నెలల్లోనే. డిసెంబర్ లాస్ట్ నుంచి మీకు డిసెంబర్ 24th నుంచి జాయినింగ్ ఉండాలి. ఆ లోపే మీరు ఏం చదవాలన్నా అన్ని రివిజన్ కొట్టండి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చదివిన దాన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు ఒక బుక్ని ఒకసారి 2 సార్లు మొత్తం టోటల్గా అన్ని సబ్జెక్టులు కలిపి రివిజన్ కొట్టండి. ఎలాగో రైల్వే ఎగ్జామ్లు జరుగుతాయి ఇంకా డిసెంబర్లో. నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్లు జరుగుతాయి, ఏఎల్పీకి సంబంధించిన డేట్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తాయి. ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ గ్రూప్ డి జీడీతో పోల్చొద్దండి. గ్రూప్ డి జీడీ అంత రేంజ్ గ్రూప్ డీకి లేదనమాట. ఊరికి అక్కడక్కడ ఏదో జాబ్ చేస్తాను కానీ అంత శాలరీ జీడీకి ఉన్నంత రేంజ్ గ్రూప్ డీకి లేదు. మరి ఆర్పిఎఫ్కి కానిస్టేబుల్కి కూడా లేదనమాట. సో ఎందుకంటే కానిస్టేబుల్ అనేది చాలా శాలరీస్ తక్కువ ఉంటాయి వీటితో పోల్చుకుంటే, జీడీలతో పోల్చుకుంటే. ఎందుకంటే రిస్క్ హార్డ్షిప్ అలవెన్స్ కార్డు వచ్చినప్పుడు ఆర్పిఎఫ్ తగ్గిపోతుంది అనమాట. ఫ్యామిలీలు పెట్టుకోవడం ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఆర్పిఎఫ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి, ఇవి డిఫెన్స్కి సంబంధించి అనమాట. సో ఇది ఏదైతే నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేశానో ఆ కట్ ఆఫ్ సంబంధించి ఒకవేళ మీరు దానిపైన ఉన్నా ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంది. మీరు టైం వేస్ట్ చేయొద్దండి నా అభిప్రాయం మెజారిటీగా. సో ఒక అతను మెసేజ్ చేసి అడిగాడు కాబట్టి మీకు క్లారిటీ చెప్తాను. టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి.
ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అవకాశం రాదు. మళ్ళీ మీరు బాగా చదువుకొని రీజన్ కొట్టారంటే మీకు బాగా గుర్తుంటుంది. ఒకవేళ ట్రైన్లో చదవలేకపోయినా మళ్ళీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పట్టుకుంటే బుక్ చూడగానే కొత్తగా అనిపించకుండా ఓహో ఇది పాతదేలే మనం ముందే చదివాం కదా అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో దయచేసి ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ చదువుకోండి. సో ఏదైతే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను ఏదైతే ఇచ్చినానో ఆ కట్ ఆఫ్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏమైనా చేసేదే నిలిపేదే లేదు. దాన్ని మళ్ళీ అది మొత్తం లాస్ అయిపోయి నేను జీరో అయిపోయినా సరే నేను మాత్రం తగ్గను. నేను ఒకసారి ఇచ్చిన దాన్ని మళ్ళీ నేను రిటర్న్ తీసుకోను. సో ఇచ్చేదే. సో అది మీరు ఏమైనా అనుకోండి, తిట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి అనమాట. మీరు తిట్టినా నాకు ఇంకా నాకు కసితో నేను ఇంకా మంచి బెటర్ ఇంకా షార్ప్ అవుతాను అంతే, ఇంకేడు ఉండదు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేటు. బాగా చదువుకోండి దయచేసి. నేను ఇప్పుడు టైం టేబుల్ ఇస్తాను. టైం టేబుల్ వేసిన తర్వాత నేను ఏదైతే చేసాను ఆ టైం టేబుల్ ప్రకారం మీకు చెప్తాను. ఆల్రెడీ నా నోట్బుక్లో నాది ఉండదు. ఏ టైంలో ఏం పని చేయాలి, రన్నింగ్ ఎప్పుడు పోవాలి, ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్టు చదవాలి అవన్నీ చెప్తాను మీ టైం టేబుల్. అన్నీ ఫాలో అవ్వండి. మీరు గుడ్డిగా ఫాలో అవ్వండి, ఇంకేం ఆలోచించకుండా దాన్ని అన్నీ ఫాలో అవ్వండి. మీరు ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ చూసుకోండి. రిజల్ట్స్ కానీ మీరు పాస్ అవ్వకపోతే మీరు ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు లేకపోతే అప్పుడు అడగండి. సో థ్యాంక్ యూ.